నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోవేరపాలెం గ్రామంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం నక్కా మనోహర్ స్ఫూర్తితో స్థానిక నేత మాజీ సర్పంచ్ తలవంచి సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ తమ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జయంతిని జరుపుకోవడం తమ గ్రామ అదృష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. బాల్యంలో ఆ తర్వాత న్యాయవాద వృత్తిలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని రాజ్యాంగ రచనకు రూపకర్తగా మారినట్లు తెలిపారు. ఆయన బోధించిన పోరాడు, సమీకరించు, బోధించు అనే నినాదాలు సమాజాన్ని ప్రభావితం చేసినట్టు వారు పేర్కొన్నారు. ఆ మహనీయుని బాటలో యువతరం ముందుకు సాగాలన్నారు. ఈ జయంతి వేడుకల్లో నక్కా మనోహర్, జె వినయ్, కె పవన్, తేజ, శివ, ప్రశాంత్, సంతోష్, గిరి, భార్గవ్, ఎం అనిల్ తదితరులు పాల్గొన్నారు. కోవేరపాలెం గ్రామంలో మేము మా శిష్యులైనటువంటి నక్కా మనోహర్ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవటం చాలా సంతోషదాయకం. నేను నా చేతుల మీదుగా ఆయనకు పూలమాల వేసి నివాళులు అర్పించి ఆయన జయంతిని మేము జరుపుకోవటం ఆనందిస్తున్నాము. రెండవది, మా గ్రామంలో విలువతో విగ్రహాన్ని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకోవటమే మాకెంతో నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఆయన ప్రతి గ్రామాన ఉండవలసిన వ్యక్తి కాబట్టి మా గ్రామంలో పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఈ డాక్టర్ భీమ్రావ్, భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే అసలు మనం ఏమి చెప్పినా కూడా, ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకనంటే బాల్యం నుంచే ఆయన ఎన్నో వివక్ష చూపిస్తూ, ఎంతో వివక్షగా, ఎంతో బాధ్యత, ఎంతో అవమానాలతో చిన్న వయసులో నుంచే స్కూల్లో ఆయన పడిన బాధలైతేనేవి, అవమానాలైతేనేవి, అదేవిధంగా మామూలుగా ఎక్కడన్నా నీళ్లు తాగేదానికి దాహం వేస్తే అడిగేదినా కూడా నీళ్లు ఇవ్వని పరిస్థితి అయితేనేవి, దారిన ఎడ్ల బండి పోతుంటే దారిన ఎడ్ల బండిలో మన కొంచెం ఎక్కతామని అడిగినా కూడా వాళ్ళు చూపించిన వివక్ష అయితేనేవి, ఆయన బాల్యంలోనే కాకుండా ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడి, ఎన్నో కష్టాలు పడి ఆయన మన అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదివి లండన్లో డాక్టరేట్ పట్టా పొంది ఆయన బరోడా రాజ్య సంస్థానానికి రక్షణ మామూలుగా దాంట్లో ఒక ఉద్యోగిగా చేరితే, ఆ ఉద్యోగంలో కూడా కింద స్థాయిలో ఉండినటువంటి ఉద్యోగులు ఆయనకు ఫైల్ చేతికి ఇచ్చేదానికి కూడా వివక్ష చూపించి ఫైల్ విసిరేసినటువంటి అవమానకరమైన సంఘటనలు ఎన్నో ఆయన ఎదుర్కొని బాధపడి ఆన్నే బోధించు, సమీకరించు, పోరాడు అనే సిద్ధాంతంతో, సూక్తితో, నినాదంతో ఆయన ఈరోజు అంచెలంచెలుగా ప్రతి మన అణగారిన వర్గాలందరినీ కూడా ఐక్యపరిచి ఆయన అప్పట్లోనే మన ఒక దగ్గర నీళ్లు తాగేదానికి చెరువులో కూడా తాగనివ్వకుండా ఉంటే ఆయనే పోయి స్వయంగా అందరినీ కూడా ఐకమత్యం చేసి ఆ చెరువులో మొట్టమొదటిగా నీళ్లు తాగే వాళ్ళకందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారు. అదేవిధంగా ఆయన అటువంటి అవమానాలు పాలైనటువంటి ఆ బిఆర్ అంబేద్కర్ గారే ఈరోజు మన దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించి మన ఎంతో గిఫ్ట్గా ఇచ్చినటువంటి వ్యక్తి అయిన భారత రాజ్యాంగ నిర్మాత అనే ఆయనకి పేరు. మామూలుగా బిఆర్ అంబేద్కర్ గారు అంటే భారత రాజ్యాంగ నిర్మాత అనే పేరు. కాబట్టి ఆయనకి ఎంతో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. మనం సంతోషంతో మనం ప్రతిసారి కూడా మనం ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన రిజర్వేషన్ల వల్ల ఈరోజు మనం గౌరవంగా పొంది గౌరవంగా ఉన్నామంటే, మనం అన్ని వర్గాలలో నుంచి కూడా మనం ఉన్నామంటే కూడా ఆనందంగా ఆయన పొందుపరిచినటువంటి ఆ రాజ్యాంగంలోని రిజర్వేషన్ వల్లనే అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఘనంగా ఆయనకి జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం.